నిన్న కొంచెం మనం కూడా కొంచెం యాక్సెప్ట్ చేసినందుకు చాలా సంతోషం అని చెప్పి మాత్రం మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఇంత డబ్బులు ఒక్కొక్కసారి ఇవ్వాలి అని అంటే ఎక్స్ట్రీమ్లీ టైట్ గా ఉన్న సిచ్యువేషన్స్ కనిపిస్తా ఉన్నాయి. దాన్ని కూడా యాక్సెప్ట్ చేసినందుకు కూడా మనస్ఫూర్తిగా కూడా థ్యాంక్ యూ ఫ్రమ్ అవర్ ఎండ్ ఆల్సో. అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, లెట్స్ ఆల్ వర్క్ టుగెదర్ ఇన్ వన్ డైరెక్షన్ యాజ్ వన్. నేను ఇంతకు ముందే నేను చెప్పిన అసలు ఈ పరిస్థితులు కన్నా ఈ మాదిరిగా లేకపోయిందంటే we would have not had this conversation like this. అసలు మీరంతా నాకు సంతోషంగా నా దగ్గరికి వచ్చే చాలా చాలా సంతోషంగా నా దగ్గరికి వచ్చే పరిస్థితి క్రియేట్ అయి ఉండేది. బట్ అన్ఫార్చునేట్గా అన్ఫార్చునేట్ అని చెప్పాలి. ఎందుకంటే 2018-19లో స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ 62,000 ఉంటే 2019-20 వచ్చేసరికి 15% పెరిగి 72,000 అయ్యింది, 60,000కి పడిపోయింది. సో ఇప్పుడు 60,000, 84,000, 85,000 బేస్ ఫిగర్ లో ఉండి మనం ఈ సంభాషణ జరుపుతా ఉండాల్సిన నేపథ్యంలో 60,000 బేస్ ఫిగర్ లో ఉండగానే మనం ఈ సంభాషణ జరుపుతా ఉన్నాం. That is the most unfortunate thing that is ever taken place in this whole thing అనేది దయచేసి ఎప్పుడు కూడా మనసులో గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఓ పక్కేమో ఇది ఉంది, ఓ పక్కేమో జీతాలేమో మనం తీసుకున్న పాజిటివ్ స్టెప్స్ వల్ల ఎంటీఎస్ మినిమం టైమ్ స్కేల్ కాంట్రాక్ట్ వాళ్ళకు ఇంప్లిమెంట్ చేయడం వల్ల అయితేనేమి, ఈ అంగన్వాడీ, ఆశా వర్కర్లు, హోమ్ గార్డ్స్, ఆల్మోస్ట్ అందరి జీతాలు కూడా, శానిటేషన్ వర్కర్స్ అందరి జీతాలు కూడా డ్రాస్టిక్ గా పెంచడం వల్ల జరిగిన నిర్ణయాల వల్ల అయితేనేమి, వీటి అన్ని నిర్ణయాల వల్ల 52,000 2018-19లో ఉన్న శాలరీ బిల్లు ఈ సంవత్సరమే 67,000కు ఆల్రెడీ పెరిగిన పరిస్థితి. అండ్ ఇప్పుడు గోయింగ్ ఫార్వర్డ్ 11,000 crores మళ్ళీ యాడ్ అవుతుంది. సో దట్ ఈస్ ద సిచ్యువేషన్ దట్ ఉన్న నేపథ్యంలో ఈ చర్చలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అదొకటి మీరు ఎప్పుడు మనసులో జస్ట్ పెట్టుకోను. ఎందుకంటే చేయగలిగితే నేను నా అంత లిబరల్ గా కూడా ఎవరు ఉండరు. అండ్ దట్ నేను మనస్ఫూర్తిగా నమ్మేది ఒకటి, మీరు లేకపోతే నేను లేను. బికాస్ వాట్ ఎవర్ స్కీమ్ మనం ప్రజలకు మంచి చేయడానికి ట్రాన్స్పరెంట్ గా నేను ఇక్కడ బటన్ నొక్కి కరప్షన్ లేకుండా, వివక్ష లేకుండా ఇవ్వాలని నేను తాపత్రయపడతా ఉన్నాను. అది డెలివరీ మెకానిజం వల్ల మీరు చేయలేకపోతే వ్యవస్థలో నథింగ్ కెన్ బి డన్ బై మీ. సో మనస్ఫూర్తిగా మనం అంతా కలిసికట్టుగా ఒకటిగా ఉంటేనే ఏదైనా జరుగుతుంది. సో ఇది ఆల్వేస్ జస్ట్ కీప్ ఇట్ ఇన్ మైండ్. భావోద్వేగాలకు ఎప్పుడు దయచేసి పోవాకండి. టేక్ బిట్ ఆఫ్ బ్రేక్ ఫ్రమ్ దాట్. అది ఏదన్నా అటువంటి పరిస్థితి ఏదైనా ఉన్నప్పుడు ఫస్ట్ డిస్కస్. సాల్వ్ కాని పరిస్థితి ఏదన్నా ఉంది, జరగదు అన్న పరిస్థితి ఏదైనా ఉన్నప్పుడు అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత లాస్ట్ లో చేయాల్సిన పరిస్థితి. బట్ ఇంకోటి కూడా నేను మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాను, రాబోయే రోజుల్లో వీఆర్ వర్కింగ్ ఆన్ సిపిఎస్ వెరీ వెరీ బిగ్ పాజిటివ్ గా ఉండే మేనర్లో. మిమ్మల్ని అందరూ కూడా అంటే ప్రాబబ్లీ ఓపీఎస్ అనేది బహుశా చేర్చుకోవడం అనేది ఏ లెవెల్లో అవుతుందో అనేది నాకు ఇంకా డేటా చూడాలి. కానీ బట్ వీఆర్ రిఫైనింగ్ ద డేటా, వీఆర్ వర్కింగ్ ఆన్ ద డేటా. ఫస్ట్ టైం ముఖ్యమంత్రిగా నేను కూడా కూర్చొని కూడా 2-3 సందర్భాల్లో ఐ సీన్ ద డేటా ఆల్సో. ఫైనలైజ్ అయిన తర్వాత ఐ విల్ షో ద నెంబర్స్, మీతో షేర్ చేసుకుంటాను. మిమ్మల్ని కూడా దాంట్లోకి మమేకం చేస్తా ఉన్నాం. ఈ రోజు ఏదైతే పెన్షన్ ఇస్తా ఉన్నారో డ్రాస్టిక్ గా ఆ పెన్షన్ పెరిగేట్టుగా, అంటే లిటరల్ గా ఒక ఉద్యోగస్తుడు బిగ్గెస్ట్ హెల్ప్ ఒక ప్రభుత్వంగా గతంలో ఎవరు చెయ్యండి జగన్ చేశాడు అనే పరిస్థితి రావాలి అని అంటే ఉద్యోగస్తులు రిటైర్ అయిన తర్వాత వాళ్ళ జీవితాల గురించి ఆలోచన చేసిన పరిస్థితి వచ్చినప్పుడు జరుగుతుంది. ఇది నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. దట్స్ గోయింగ్ టు బి ద బిగ్గెస్ట్ ఫేవర్ వాట్ జగన్స్ గవర్నమెంట్ విల్ బి డూయింగ్ టు యూ. అంత దూరం ఆలోచన చేస్తాం. ఎందుకనంటే ఈ రోజు మీకు జరిగిపోతాయి, రిటైర్ అయిపోయిన తర్వాత మీకు జరగని పరిస్థితి, ఈ సిపిఎస్ లో ఉన్న పరిస్థితులు కాకుండా భిన్నంగా జరిగే పరిస్థితి, మంచి పరిస్థితి ఎలా తీసుకొని రావాలనే దాని మీద చాలా స్టడీ చేస్తా ఉన్నాం. అండ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ను కూడా ఆల్రెడీ మేడ్ షూర్ దట్ రూస్టర్ పద్ధతి ప్రకారం ఎవరెవరినైతే కన్నా రిక్రూట్ అయి చేసిన పరిస్థితులు ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా
వాళ్ళందరి పట్ల కూడా సానుకూలంగా ఉండమని చెప్పి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ హెవ్ బీన్ గివెన్. దట్ ఆల్సో దే ఆర్ వర్కింగ్ అవుట్ ద నంబర్స్. అవన్నీ కూడా జరిగిన వెంటనే అవి కూడా వి విల్ షేర్ విత్ యూ. టీచర్ ఆల్మోస్ట్ 30,000 మంది టీచర్లకు వీఆర్ ప్రమోటింగ్ దెమ్ ఫ్రమ్ ఎస్జిటి టు స్కూల్ అసిస్టెంట్స్, ఆల్మోస్ట్ 30,000 బై దిస్ జూన్. ఎందుకంటే మన ఫౌండేషన్ స్కూల్ విధానం నుంచి మనం ద డెసిషన్స్ దట్ వీ హ్యావ్ టేకన్, ఇన్ఫ్యాక్ట్ ఎక్కడైనా కూడా పలాంది కొద్దిగా తక్కువ చేస్తున్నాము అని చెప్పి ఎక్కడైనా అనిపించినప్పుడు తక్కువ అనిపించకూడదు అని చెప్పి రకరకాలుగా ప్రయత్నం చేస్తున్నాం. అనిపించకూడదు అని చూడడానికి కోసం అని 60 నుంచి 62 రిటైర్మెంట్ వయసు పెంచడం కూడా. పెంచడానికి కారణం ఒకటి 2 ఏళ్ల పాటు కనీసం అడిషనల్ శాలరీ వస్తుంది అని. దానివల్ల ఏమవుతుంది అని అంటే ఈ కొద్దో గొప్ప ఇక్కడ న్యాయం అనుకున్న మేరకు చేయలేకపోతాం ఉన్న పరిస్థితి నుంచి కనీసం ఎక్కడో ఒక చోట కాంపన్సేషన్ జరుగుతుంది అనే ఒక మంచి ఆలోచన నుంచి ఇది వచ్చింది. లేకపోతే మీరు అడిగింది లేదు అది. సో ప్రతి అడుగులోనూ కూడా ఆల్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ ఇస్ వీఆర్ విత్ యూ. అది ఎప్పుడు మనసులో పెట్టుకోండి. అండ్ ఏ దానికైనా కూడా దేర్ ఇస్ చర్చలు, అండ్ చర్చలు సాల్వ్ కాకపోతే దేర్ ఇస్ ఆల్వేస్, యూ కెన్ ఆల్వేస్ డూ వాట్ యూ వాంట్ టు, బట్ there is a hearing government, listening government, wanting to solve problems, solve చేయాలన్న గవర్నమెంట్ మీకు ఉంది అనేది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి.